ఇంకొక 1 వీక్ అయితే మంచి చిల్ అయిదామని చెప్పేసి అయితే మా క్యాన్సస్ నుంచి అయితే డెట్రాయిట్కి అయితే వెళ్ళిపోయినా. డెట్రాయిట్లో మా అన్నగాడు అయితే ఉంటాడు. ఇంకా వారం రోజులు అయితే ఇంకా అట్లా చూద్దాం అన్నట్లు గడిచిపోయినాయేమో. ఇంకా రోజు ఈ క్లబ్బులు పబ్బులు కాబట్టి ఫుల్ హ్యాంగ్ ఓవర్ ఉండే. ఇంకా అట్లా బయటకి ఎట్టన్నా మంచి చల్లదనాన్ని ఆస్వాదిద్దాం పారా అని చెప్పేసి అయితే బయటకు పోదామని అంటే ఏదో పెవిలియన్ పార్క్ అని అయితే పట్టుకొని వచ్చిళ్ళు, చిన్న పొరాల పార్క్ అంట. ఇంకా అక్కడ ఆకలి మా దోస్తుకు ఫోన్ చేసి ఏమైనా తిననీకి ఇది ఏవే అంటే ఇది చూడండి. వెదర్ అయితే మస్తు రొమాంటిక్ ఉంది నవ్య. సరే నువ్వు ఎందుకు తెచ్చినావు చెప్పా? కేక్ ఎందుకు తెచ్చినావు? ఊరికే తినడానికి తెచ్చా, తినొద్దంటావా? ఇందాక ఎప్పుడు కేక్స్ తెచ్చుకుని తింటా నేను. కేక్ అక్క అంటారేమో నన్ను. ఇంకా నువ్వు ఏ వీడియో పెట్టినా అందులో కేక్ ఇన్వాల్వ్ అయ్యింది నాది. అయితే లాస్ట్ టైం నేను రిట్రీట్కి వచ్చినప్పుడు అయితే నవ్య నా కోసం అయితే ఏదో మెక్సికన్ కేక్ అయితే చేసి పెట్టింది. స్పెషల్ కేక్, అది 3 స్లేచెస్ కేక్ అనుకుంటా. సో పార్క్లో ఆకలి అయితే నేను తినడానికి ఏమన్నా తీసుకురా అంటే ఇంత పెద్ద కేక్ అయితే పట్టుకొని వచ్చింది. సో ఆ కేక్ అది గ్రీన్ కలర్లో ఉండడానికి కారణం ఏంటంటే, సో ఇప్పుడు వచ్చేసి ఇది సెయింట్ ప్యాట్రిక్స్ వీక్ స్పెషల్ కేక్ అనమాట. ఇంకా మొత్తం మన త్రూ అవుట్ యూఎస్లో ఈ మార్చ్ 17th రోజు అయితే ఈ సెయింట్ ప్యాట్రిక్స్ డే అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక త్రూ అవుట్ యూఎస్ మొత్తం పచ్చదనమే. సో ఈ ప్యాట్రిక్ అనేట ఆయనే మన ఐర్లాండ్ ఉంది కదా, దానికి సెయింట్ అనమాట. సో ఆయన చనిపోయిన రోజుని ఈ సెయింట్ ప్యాట్రిక్స్ డే లెక్క సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. సో దీని గురించి ఏమన్నా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఇంకో వీడియోలో చెప్తాను. చూసేస్తారు, ఎవరో వచ్చింది కేక్ పెట్టింది, పిల్లల్ని అపహరించిందని చెప్తారు.